గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలుసుకుందాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి మనకు భారత రాజ్యాంగంలోని 14వ భాగంలో 315 నుండి 323 అధికరణాల్లో ప్రస్తావించడం జరిగింది. దీనికి ముందు మనం పబ్లిక్ సర్వీసులు అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. పబ్లిక్ సర్వీసులు అంటే హెర్మన్ ఫైనర్ ఒక డెఫినేషన్ చెప్పాడు. పబ్లిక్ సర్వీసెస్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ స్కిల్డ్ ఎంప్లాయీస్ హూ ఆర్ గెట్టింగ్ శాలరీ ఆన్ పర్మనెంట్ బేసిస్. అంటే శాశ్వత ప్రాతిపదిక పైన జీతం తీసుకుంటూ నైపుణ్యం కలిగినటువంటి అధికారుల సముదాయాన్నే మనం పబ్లిక్ సర్వీసులు అని అనవచ్చు. ఈ పబ్లిక్ సర్వీసుల్లో మనకు న్యాయశాఖ మరియు శాసన నిర్మాణ శాఖ, అదేవిధంగా రక్షణ సిబ్బంది మొదలగు వారు రారు. అలానే స్థానిక సంస్థలకు చెందినటువంటి సిబ్బంది కూడా పబ్లిక్ సర్వీసుల కిందకు రారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా స్థానిక సంస్థల పర్యవేక్షణలో, వారి స్వీయ సంస్థల పర్యవేక్షణలో పనిచేస్తుంటారు. స్వీయ సంస్థల ద్వారా అపాయింట్ అవుతూ ఉంటారు. కాబట్టి వీరు మినహాయించి మిగిలినటువంటి ఉద్యోగులు, అధికారులందరినీ మనం పబ్లిక్ సర్వీసుల కింద పరిగణించవచ్చు. పబ్లిక్ సర్వీసులు అనేవి ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పబ్లిక్ సర్వీసులు లేనట్టయితే ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదు. ప్రభుత్వం రూపొందించేటువంటి విధానాలన్నింటినీ కూడా చాకచక్యంతో, నైపుణ్యంతో, శక్తి వంచన లేకుండా సమర్థవంతంగా అమలుపరిచేది ఉద్యోగులు. కాబట్టి ఉద్యోగులు సక్రమంగా పనిచేసినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కాబట్టి ఉద్యోగుల సమర్థతపైనే ప్రభుత్వానికి పేరు వస్తుంది అని చెప్పి మనం చెప్పవచ్చు. ఇటువంటి ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి, నిష్పాక్షికంగా పనిచేసేటువంటి సమర్థవంతమైనటువంటి పబ్లిక్ సర్వీసులు అనేవి దేశానికి అవసరమవుతాయి. పబ్లిక్ సర్వీసులు లేకుండా మనం ప్రభుత్వాలను ఊహించలేము. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఆ విధానాలన్నింటినీ అమలుపరిచేది ఉద్యోగులే అని చెప్పి చెప్పవచ్చు. దీని కొరకు మనం సమర్థవంతులైనటువంటి ఉద్యోగులను, అధికారులను నియమించుకోవాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగంలో మనం పబ్లిక్ సర్వీసుల్ని నెలకొల్పుకున్నాం. ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులను నియమించేటువంటి ఒక నియామక సంస్థ అని చెప్పి చెప్పవచ్చు. అంటే కేంద్ర సర్వీసులకు అవసరమైనటువంటి ఉద్యోగులందరినీ కూడా యూపీఎస్సీ నియామకం చేస్తుంది, అంటే ఎంపిక చేస్తుంది. ముఖ్యంగా ఎంపిక చేసి ఆ జాబితాను రాష్ట్రపతికి అందజేస్తుంది. కాబట్టి కేంద్ర సర్వీసులకు అవసరమైనటువంటి, ఉద్యోగాలకు అవసరమైనటువంటి నోటిఫికేషన్ జారీ చేసి, పరీక్షలు నిర్వహించి, మెరిటోరియస్ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసి ఆ జాబితాను ప్రెసిడెంట్కు అందజేస్తుంది. కాబట్టి పబ్లిక్ సర్వీసులు అనేవి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఇప్పుడు ఫీచర్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్, పబ్లిక్ సర్వీసుల యొక్క లక్షణాలను మనం చూద్దాం. ఒకటి, పర్మనెన్స్. ప్రభుత్వ సర్వీసులకు
ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం శాశ్వతత్వం. అంటే ఈ ఉద్యోగులు ఒకసారి సర్వీసులో నియమించబడితే నిర్ణీత వయోపరిమితి వరకు వాళ్ళు పదవిలో కొనసాగుతారు. అంటే చీటికి మాటికి ఈ ఉద్యోగుల్ని మార్చడం అనేది ఉండదు. వీరు ఒకసారి అపాయింట్ అయినరు అంటే మరి రిటైర్మెంట్ ఏజ్ వచ్చే వరకు వాళ్ళు పదవిలో కొనసాగుతారు. అందుకే ఇది శాశ్వతత్వాన్ని కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక రెండవది న్యూట్రాలిటీ. న్యూట్రాలిటీ అంటే తాటస్థ్యం తెలుగులో. తాటస్థ్యం అంటే ఏమిటి అంటే పనిచేసేటువంటి ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వహిస్తారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే, కాంగ్రెస్ ఉన్నా సరే, బీజేపీ ఉన్నా సరే, టీఆర్ఎస్ ఉన్నా సరే, మరి ఆ పార్టీ చెప్పినటువంటి విధానాలకు అనుగుణంగా ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించడాన్ని తాటస్థ్యత అని మనం చెప్పవచ్చు. ఇక మూడవ లక్షణం అనానిమిటీ అంటే అనామకత. అంటే ఉద్యోగులకు తమ విధులు నిర్వర్తించేటప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలకు ఉద్దేశాలకు పక్కన పెడతారు. పక్కన పెట్టేసి ప్రభుత్వం జారీ చేసినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు. అంటే ఇక్కడ వ్యక్తిగత ఉద్దేశాలకు అభిప్రాయాలకు తావు లేదు. రూల్స్ ప్రకారమే వాళ్ళు పనిచేస్తారు. అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, మంత్రులు వీళ్లకు వృత్తిపరంగా వీళ్ళు అవసరమైనటువంటి సలహాలను అందజేస్తూ ఉంటారు. అంటే సచివాలయ పరంగా, పాలనా పరంగా విధానాలు నిర్ణయించేందుకు అవసరమైనటువంటి సలహాలు, సూచనలు వీళ్ళు మంత్రులకు అందజేస్తూ ఉంటారు. ఇక ప్రొఫెషనల్ కమిట్మెంట్, వృత్తి పట్ల నిబద్ధత లేదా అంకితభావం. మరి ఉద్యోగులు ఎప్పుడైనా కూడా తన వృత్తి పట్ల నిబద్ధతను కలిగి ఉంటారు. ముఖ్యంగా పబ్లిక్ సర్వీసులకు చెందినటువంటి ఉద్యోగులంతా కూడా ప్రొఫెషనల్ కమిట్మెంట్ కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. అంటే కుటుంబంతో పాటుగా తాను నిర్వహిస్తున్నటువంటి వృత్తిని కూడా ఒక దైవంగా భావిస్తారు. ఆ వృత్తి నిబద్ధతకు వాళ్ళు కట్టుబడి ఉంటారు, అంకిత భావంతో పని చేస్తారు అని చెప్పవచ్చు. అంతేకాకుండా వృత్తికి సంబంధించినటువంటి నైపుణ్యాన్ని వాళ్ళు అలవర్చుకుంటారు. అదేవిధంగా మంత్రులకు విధానపరమైన నిర్ణయాల్లో అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తూ ఉంటారు. ఇక ఐదవ లక్షణం నాన్ పార్షియాలిటీ, నిష్పాక్షికత. ప్రభుత్వ సర్వీసులకు చెందినటువంటి ఉద్యోగులు నిష్పాక్షికంగా ఉంటారు, పక్షపాతం లేకుండా ఉంటారు. వీళ్ళు నా వాళ్ళు, వేరే వాళ్ళు అనేటువంటి దీనికి తావు లేకుండా ప్రజలందరినీ కూడా సమాన దృష్టితో చూస్తారు. వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా మరి ప్రజలందరికీ సమాన దృష్టితో అవి చూసి వర్తింపజేస్తారు అని మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఒక పోస్ట్ మ్యాన్ ఒక రెవెన్యూ స్టాంపును తన కొడుకుకు అదే ధరకు అమ్ముతాడు, బయటి వ్యక్తికి కూడా అదే ధరకు అమ్ముతాడు. కాబట్టి ఇక్కడ పక్షపాతానికి తావు ఉండకుండా ఉద్యోగులు పనిచేస్తారు అని మనం చెప్పుకోవచ్చు. ఇలా పబ్లిక్ సర్వీసులకు 5 లక్షణాలు మనం గమనించవచ్చు. 1 శాశ్వతత్వం, 2 తాటస్థ్యత, 3 అనామకత, 4 వృత్తి నిబద్ధత, 5 నిష్పాక్షికత. ఇవి పబ్లిక్ సర్వీసుల యొక్క లక్షణాలు. నెక్స్ట్ పబ్లిక్ సర్వీసెస్ ఇన్ ఇండియా. మరి భారతదేశంలో పబ్లిక్ సర్వీసులు ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కనుక చూసినట్టయితే, మరి భారత జాతీయ ఉద్యమ కాలంలోనే జాతీయ నాయకులు భారతదేశంలో పబ్లిక్ సర్వీసులు కావాలి అని చెప్పేసి వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. బాలగంగాధర్ తిలక్ కానీ, గోపాలకృష్ణ గోఖలే, రాజా రామ్మోహన్ రాయ్, సురేంద్రనాథ్ బెనర్జీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి ఉద్దండ నాయకులందరూ కూడా మాకు పబ్లిక్ సర్వీసులను ఏర్పాటు చేయండి, భారతీయుల్ని ఉద్యోగాల్లోకి తీసుకోండి అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ డిమాండ్ను పెద్దగా పట్టించుకోలేదు. కానీ
కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపించబడిన తర్వాత, అంటే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన తర్వాత మరి ఇది ఒక పెద్ద డిమాండ్గా బ్రిటిష్ ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. మరి బ్రిటిష్ ప్రభుత్వం 1919 లోపల వీరి డిమాండ్కు అంగీకరించి భారతదేశం లోపల ఒక అధికారులతో కూడినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను నెలకొల్పాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అందుకోసం ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ పేరు లీ కమిషన్. లీ అధ్యక్షతన ఒక కమిషన్ వేసింది. మరి ఆ లీ కమిషన్ సిఫారసుల మేరకు 1926లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భారతదేశ పబ్లిక్ సర్వీసుల చరిత్రలో 1926 ఇయర్ అనేది ఒక మైలురాయి వంటిదిగా మనం చెప్పుకోవచ్చు. ఒక నూతన శకం ఆరంభమైందిగా మనం చెప్పుకోవచ్చు పబ్లిక్ సర్వీసుల యుగంలో. ఇక 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ద్వారా దీని పేరును ఫెడరల్ సర్వీస్ కమిషన్గా మార్చడం జరిగింది. ఇక భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఈ పబ్లిక్ సర్వీసులను కంటిన్యూ చేయాలి, భారతదేశ పరిపాలనకు కూడా ఈ సర్వీసుల యొక్క సేవల్ని మనం వినియోగించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మరి వీటిని మనం కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. భారత రాజ్యాంగంలో మనం ఇందాకే చెప్పుకున్నాం, 4వ భాగంలో 315 నుండి 323 వరకు గల అధికరణాలు మరి పబ్లిక్ సర్వీసుల గురించి మనకు పేర్కొనడం జరిగింది. అయితే భారతదేశాన్ని రాజ్యాంగ నిర్మాతలు అప్పట్లో మనకు సమాఖ్య ప్రభుత్వ విధానాన్ని సూచించారు. అంటే ఒక మంచి ఉద్దేశంతో కేంద్రం రాష్ట్రం అన్నీ కలిసిమెలిసి ఉండాలా అన్నటువంటి ఉద్దేశంతో సమాఖ్య ప్రభుత్వ విధానాన్ని మన రాజ్యాంగం మనకు సూచించింది. సమాఖ్య విధానంలో 2 ప్రభుత్వాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఉంటుంది దేశం మొత్తానికి కలిపి, అట్లానే ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో 28 రాష్ట్రాలకు 28 రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మరి కేంద్రంలో పనిచేయడానికి ఉద్యోగులు కావాలి, రాష్ట్రాల్లో పనిచేయడానికి ఉద్యోగులు కావాలి. కాబట్టి కేంద్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రాలకు వేరుగా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు 315 అధికరణంలో పేర్కొనడం జరిగింది. కాబట్టి అకార్డింగ్ టు 315 ఆర్టికల్, యూనియన్ అండ్ ఈచ్ స్టేట్ షుడ్ హ్యావ్ ఎస్టాబ్లిష్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ సెపరేట్లీ. అంటే కేంద్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రానికి ఆ రాష్ట్ర పేరుతో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నెలకొల్పుకోవచ్చు అకార్డింగ్ టు 315 ఆర్టికల్. మరి కేంద్ర స్థాయిలో మనం యూపీఎస్సీ ఏర్పాటు చేసుకున్నాం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముఖ్యంగా కేంద్ర సర్వీసుల్లో ఉండేటువంటి ఉద్యోగుల్ని నియమిస్తుంది. అయితే ఇక్కడ మనం 2 అంశాలు గమనించవచ్చు. ఒకటి కేంద్ర సర్వీసులు, 2 రాష్ట్ర సర్వీసులు. మరి కేంద్ర రాష్ట్రాల్లో కలిపి పనిచేయడానికి కూడా మనకు కొన్ని సర్వీసెస్ అవసరమయ్యాయి. మరి కేంద్ర రాష్ట్రాల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల్నే ఆల్ ఇండియా సర్వీసెస్ అని చెప్పేసి అంటాం. మరి మనందరికీ తెలుసు ఆల్ ఇండియా సర్వీసెస్ 3 ఉన్నాయి: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ సర్వీసెస్కు చెందిన ఉద్యోగులు కేంద్ర రాష్ట్రాల్లో పనిచేస్తారు. అధికారాలు, హోదా, వేతనం, జీతభత్యాలు ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి మనం వీటిని ఆల్ ఇండియా సర్వీసెస్ అంటాం. మరి ఇక్కడ ఇంకా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి: ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్. మరి వీటిని కూడా మనం కేంద్ర సర్వీసులుగా భావిస్తాం. కానీ ఆల్ ఇండియా సర్వీసుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లను మాత్రమే పేర్కొంటాం. అయితే యూపీఎస్సీ ఏం చేస్తుందంటే ఈ ఆల్ ఇండియా సర్వీస్కు సంబంధించిన ఉద్యోగులను ఎంపిక చేస్తుంది. అట్లానే గ్రూప్ ఏ సర్వీస్కు చెందినటువంటి ఉద్యోగులను కూడా ఎంపిక చేస్తుంది. ప్రస్తుతం గ్రూప్ ఏలో 35 సర్వీసులు ఉన్నాయి. అలాగే
కొన్ని గ్రూప్ బి సర్వీసెస్ పోస్టులను కూడా యూపీఎస్సి భర్తీ చేస్తుంది. మరి బిసిడి అంటే గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి సర్వీసులకు చెందినటువంటి ఉద్యోగులను ఎంపిక చేయడానికి కేంద్ర స్థాయిలో ఒక ప్రత్యేక నియామక సంస్థ ఉంది. అదే మనందరికీ తెలుసు, ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్ఎస్సి అంటాం. మరి ఇది గ్రూప్ బిలోని కొన్ని ఉద్యోగాలను, సి మరియు డిలోని ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఇక రాష్ట్ర స్థాయిలో ఆ రాష్ట్ర పేరుతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, టీఎస్పిఎస్సి ఉంది. మరి ఇది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులను నియమిస్తుంది. గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 వరకు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీసెస్ను ఇది నియమిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక అంశం గుర్తుంచుకోవాలి. కేంద్ర సర్వీసులో పనిచేసేటువంటి ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తారు. వాళ్ళు రాష్ట్రాల్లో పనిచేయరు. అట్లాగే రాష్ట్ర సర్వీసుల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు కేవలం రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే పనిచేస్తారు. కానీ ఆల్ ఇండియా సర్వీసెస్లో పనిచేసేటువంటి ఉద్యోగులు కేంద్ర రాష్ట్రాల్లో పనిచేస్తూ భారతదేశంలో ఏకత్వాన్ని, సమగ్రతను, సమైక్యతను పెంపొందించడానికి కృషి చేస్తుంటారు. అందుకే ఆల్ ఇండియా సర్వీసెస్ను మనం అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా చెప్పుకోవచ్చు. ఒక రకంగా మేధావులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో వాళ్ళు తమ ప్రతిభా పాఠవాలు చాటుకొని సెలెక్ట్ అవుతారు. కాబట్టి అత్యంత ప్రతిభావంతులుగా మనం మన ఆల్ ఇండియా సర్వీసెస్, సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల్ని గుర్తించవచ్చు. ఇక ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి మనం డీటెయిల్డ్గా చూద్దాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సంఖ్య గురించి రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఏమీ చెప్పబడలేదు. అది రాష్ట్రపతికి వదిలివేయడం జరిగింది. సంఖ్య ఎంత ఉండాలి, జీతభత్యాలు ఏ విధంగా చెల్లించాలి, సర్వీస్ రూల్స్ ఏ విధంగా ఉండాలి అని మరి ఆ విషయాలన్నీ కూడా 318 ఆర్టికల్ భారత రాష్ట్రపతికి వదిలేసింది. అయితే జనరల్గా ప్రస్తుతం అంటే యూపీఎస్సిలో 9 నుండి 11 మంది సభ్యులు ఉంటారు చైర్మన్తో కలిపి. మరి ఎటు ప్రజెంట్ మనం సంఖ్య తీసుకున్నట్టయితే ఒక చైర్మన్ మరియు 10 మంది సభ్యులు ప్రస్తుతం యూపీఎస్సిలో పనిచేస్తున్నారు. అయితే వీరికి అర్హతలు తీసుకుంటే భారత రాజ్యాంగం ప్రత్యేకంగా ఎలాంటి అర్హతలను పేర్కొనలేదు. కానీ ఒక కండిషన్ ఏమిటి అంటే 1/2 ఆఫ్ ది మెంబర్స్ షుడ్ హ్యావ్ 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్. అంటే కనీసం సగం మంది సభ్యుల్లో కనీసం సగం మంది 10 ఏళ్ల ప్రభుత్వ సర్వీసును అనుభవంగా కలిగి ఉండాలి. అంటే కనీసం 10 సంవత్సరాలు ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేయాలని మాత్రం రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. మరి వాళ్ళు కేంద్ర సర్వీసుల్లో పనిచేయవచ్చు, లేదా రాష్ట్ర సర్వీసుల్లో పనిచేసిన అనుభవమైనా సరిపోతుంది. ప్రస్తుత చైర్మన్ అరవింద్ సక్సేనా, యూపీఎస్సి ప్రస్తుత చైర్మన్ అరవింద్ సక్సేనా. మరి మొట్టమొదటి యూపీఎస్సి చైర్మన్ సర్ రాయ్ భాస్కర్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూపీఎస్సి 1926 అక్టోబర్ 1న భారతదేశంలో ఫస్ట్ అవతరించింది. కాబట్టి మరి 1926లో ఫస్ట్ యూపీఎస్సి చైర్మన్గా సర్ రాయ్ భాస్కర్ వ్యవహరించారు. మరి ప్రస్తుత చైర్మన్ అరవింద్ సక్సేనా. నెక్స్ట్ వీళ్ళ నియామక విధానం మనం చూద్దాం. నియామక విధానం గురించి మరియు వీరి యొక్క పదవీ కాలం గురించి మనకు భారత రాజ్యాంగంలోని 316వ అధికరణంలో ప్రస్తావించడం జరిగింది. నియామక విధానం చూసినట్టయితే ప్రధానమంత్రి సిఫారసు మేరకు భారత రాష్ట్రపతి యూపీఎస్సి చైర్మన్ను మరియు సభ్యులను నియమిస్తారు. ఇక వీరి పదవీ కాలం విషయానికి వస్తే 6 సంవత్సరాల సర్వీసును కానీ లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు కానీ పదవిలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 55 సంవత్సరాల్లో మరి యూపీఎస్సి మెంబర్గా నియమించబడినట్టయితే మరి ఆయన 61 సంవత్సరాలు వచ్చే వరకు పదవిలో కొనసాగుతాడు. ఎందుకంటే 6 ఏళ్ల సర్వీసు పూర్తవుతుంది కాబట్టి.
అదే ఒక వ్యక్తి 62 ఏళ్ళకు కనుక యూపీఎస్సీలో నియామకం జరిగినట్టయితే అతడు 3 ఇయర్స్ మాత్రమే కొనసాగుతాడు. ఎందుకంటే ఏజ్ 65 చేరుకుంటుంది కాబట్టి ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవాలి. 6 సంవత్సరాల సర్వీసు అయినా పూర్తి చేయాలి, లేదా 65 ఏళ్ళ వయసు అయినా రావాలి. ఈ రెండింటిలో ఏది ముందొస్తే దాని ప్రకారం వాళ్ళు పదవీ విరమణ పొందుతారు, వారి పదవీ కాలం పూర్తవుతుంది. ఇక శాలరీ, చైర్మన్ మరియు సభ్యుల శాలరీ ఈ క్రింది విధంగా ఉంది. ప్రస్తుతం చైర్మన్కు నెలకు 2.5 లక్షల రూపాయలు, మెంబర్స్కు 2,25,000 రూపాయలు వేతనం లభిస్తుంది. దీంతో పాటుగా వీళ్లకు ఇతర సౌకర్యాలు కూడా లభిస్తాయి. మరి ఇవన్నీ కూడా భారత సంఘటిత నిధి నుండి చెల్లించడం జరుగుతుంది. మరి ఒకసారి వీళ్ళు పదవి చేపట్టిన తర్వాత సర్వీసు నిబంధనల్ని కానీ జీతభత్యాల్ని కానీ వీళ్లకు నష్టపరిచే విధంగా తగ్గించడానికి వీలు లేదు అని చెప్పేసి రాజ్యాంగం స్పష్టం చేస్తుంది. ఇక రిమూవల్, తొలగింపు లేదా సస్పెన్షన్, ఈ రెండింటి గురించి మనకు 317వ అధికరణం స్పష్టంగా పేర్కొంటుంది, భారత రాజ్యాంగంలో తెలియజేస్తుంది. ఏంటంటే వీళ్ళు మిస్బిహేవియర్ అంటే దుష్ప్రవర్తన, దివాలా తీయడం, బయటి పదవుల నుండి అంటే లబ్ధి పొందడం, అంటే తన ఉద్యోగాన్ని చేస్తూనే బయట ఇంకో ఉద్యోగం చేస్తూ లబ్ధి పొందడం, లేదా పని చేయడంలో శారీరకంగా మానసికంగా అశక్తుడు కావడం, లేదా కేంద్ర రాష్ట్ర పథకాల ద్వారా ఏదైనా లబ్ధి లేదా ఒప్పందాల ద్వారా ఏదైనా ఆయనకు ప్రయోజనం చేకూరింది అని భావించినప్పుడు మరి రాష్ట్రపతి వాళ్ళను పదవుల నుండి తొలగించవచ్చు. కానీ తొలగించే ముందు సుప్రీంకోర్టుచే ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తాడు. ఆ కమిషన్ విచారించి ఆ ఆరోపణలు నిజమేనా కాదా అని విచారించి, ఒకవేళ నిజమే అని గనక రాష్ట్రపతికి ఒక నివేదిక సమర్పించినట్టయితే మరి దాని ప్రకారం వాళ్ళను రాష్ట్రపతి తొలగిస్తాడు. కాబట్టి అధికార దుర్వినియోగం, దుష్ప్రవర్తన, అవినీతి, దివాలా తీయడం, అశక్తుడు కావడం ఇట్లాంటి కారణాలపైన మరి రాష్ట్రపతి సుప్రీంకోర్టు ఎంక్వైరీ కమిషన్ సలహా మేరకు వారిని పదవి నుండి తొలగిస్తాడు. ఇక 319 అధికరణం పదవీ విరమణ తర్వాత ఏంటి అనేది మనకు తెలియజేస్తుంది. 319 ఆర్టికల్ ప్రకారం పదవీ విరమణ చేసిన తర్వాత మరి యూపీఎస్సీ చైర్మన్ కానీ సభ్యులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎలాంటి పదవులు ఉద్యోగాలు పొందడానికి వీలు లేదు. నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. కానీ మెంబర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ ఆర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే చైర్మన్ తన పదవీ విరమణ తర్వాత ఎలాంటి పదవులు చేపట్టడానికి వీల్లేదు, కానీ సభ్యులకు మాత్రం ఒక అవకాశం ఉంది. అదేమిటి అంటే మరి సభ్యుడు నెక్స్ట్ టైము చైర్మన్గా యూపీఎస్సీ చైర్మన్గా కానీ లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా కానీ నియమించబడడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఒకసారి నియమించబడినటువంటి చైర్మన్ కానీ సభ్యుడు కానీ తిరిగి రెండవసారి మళ్ళీ అదే పదవిలో నియమించబడడానికి అవకాశం లేదు. కాబట్టి నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ ఆర్ సెకండ్ టర్మ్ అని చెప్పి మనకు రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరి ఇది ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా పనిచేయడం కోసం రాజ్యాంగం దీన్ని పొందుపరిచింది అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇండిపెండెన్స్, స్వతంత్ర హోదా కల సంస్థ. అంటే యూపీఎస్సీకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది, ఇండిపెండెన్స్ ఉంది. ఇట్ ఈజ్ ఎన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. రాజ్యాంగబద్ధమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఎందుకు ఇక్కడ స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారు అని మనం పరిశీలించినట్టయితే
సమర్థులైనటువంటి ఉద్యోగులను ఎంపిక చేయవలసిన బాధ్యత యూపీఎస్సీ మీద ఉంది కాబట్టి, దేశ పరిపాలనకు అవసరమైన నిపుణులను అందించే బాధ్యత యూపీఎస్సీ మీద ఉంది కాబట్టి, మరి వాళ్ళు నిష్పక్షపాతంగా, నిర్భయంగా, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఉండడం కోసం, స్వతంత్రంగా పనిచేయడం కోసమే ఈ ఇండిపెండెన్స్ కల్పించడం అనేది జరిగింది. ఏంటంటే ఇక్కడ మనం కొన్ని అంశాలు గమనించవచ్చు దీని స్వతంత్ర ప్రతిపత్తికి సంబంధించింది. రాష్ట్రపతి వీరిని నియమించే అధికారం ఉంది కానీ అకారణంగా తొలగించడానికి ఎలాంటి అవకాశం లేదు. అంటే ఎలాంటి కారణం చూపించకుండానే ఊరికే వీళ్ళను పదవుల నుండి తొలగించే అధికారం రాష్ట్రపతికి లేదు. ఒకవేళ తొలగించాలంటే ఇంతకుముందు మనం ప్రస్తావించినట్టు రాజ్యాంగ నిబంధనల ప్రకారం వాళ్ళని తొలగించాల్సిందే కానీ ఊరికే వాళ్ళను పదవి నుండి తొలగించరాదు. 2, వారు ఒకసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళ సర్వీసు నిబంధనలు కానీ, వాళ్ళ జీత భత్యాలు కానీ మరి వాళ్ళకు నష్టం కలిగించే విధంగా మార్చడానికి వీలు లేదు. అంతేకాకుండా వారు జీత భత్యాలను భారత సంఘటిత నిధి నుండి పొందుతారు. అంతేకాకుండా ఒకసారి వాళ్ళు పదవీ విరమణ చేస్తే మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇతర ఉద్యోగాలు పొందడానికి వీల్లేదు. ఒక మెంబర్కు మాత్రమే చైర్మన్గా, యూపీఎస్సీ చైర్మన్గా కానీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ చైర్మన్గా కానీ అవకాశం ఉంది. ఇక రెండవసారి వాళ్ళు తిరిగి సేమ్ పోస్ట్లో నియమించబడడానికి అవకాశం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు యూపీఎస్సీ యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని గురించి తెలియజేసేటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ వాళ్ళని ఎలాంటి కారణం చూపకుండా తొలగిస్తే వాళ్ళు భయపడి మరి కేంద్ర ప్రభుత్వము లేదా ఇతర నాయకులు చెప్పినట్టు వాళ్ళు పని చేయవచ్చు. లేదా జీతం తగ్గించే అవకాశం ఉంటే కూడా నా జీతం తగ్గుతుంది అని వాళ్ళు బెండ్ కావచ్చు. అంతేకాకుండా ఆఫ్టర్ రిటైర్మెంటు మీకు ఏదైనా పదవులు ఇస్తాము అనే ఆశ చూపితే కూడా దానికి లొంగిపోయే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి ఏమింటికి తావు లేకుండా వాళ్ళు నిష్పక్షపాతంగా, నిర్భయంగా, స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశాన్ని భారత రాజ్యాంగం యూపీఎస్సీకి కల్పించింది. ఇక ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క విధుల గురించి మనం చూద్దాం. 320వ అధికరణం యూపీఎస్సీ యొక్క అధికారాలు, విధులను మనకు తెలియజేస్తుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రధానంగా 2 రకాల విధులను నిర్వహిస్తుంది. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్, 2 అడ్వైజరీ ఫంక్షన్స్. మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ చూద్దాం. ఇట్ కండక్ట్స్ ఎగ్జామినేషన్స్ ఫర్ అపాయింట్మెంట్స్ టు ద ఆల్ ఇండియా సర్వీసెస్ అండ్ సెంట్రల్ సర్వీసెస్. ఆల్ ఇండియా సర్వీసులకు, కేంద్ర సర్వీసులకు అవసరమైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. మరి ఎలా ఎంపిక చేస్తుంది అంటే 3 దశల్లో ఎంపిక చేస్తుంది. 3 దశల్లో అభ్యర్థుల్ని వడపోస్తుంది. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామ్, ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తుంది. 2 మెయిన్ ఎగ్జామ్, ముఖ్య పరీక్ష నిర్వహిస్తుంది. ఇక ఈ రెండింటిలో నెగ్గినటువంటి వాళ్లకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళను వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది. అయితే ఇక్కడ మనం కొంత డీటెయిల్డ్గా చూద్దాం. కేంద్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలు తమ ఖాళీల వివరాలను యూపీఎస్సీకి అందజేసిన తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. మరి ఆ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థుల నుండి అప్లికేషన్ ఫారాలు స్వీకరించి అవన్నింటినీ వడపోసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరినీ గుర్తించి వాళ్లకు హాల్ టికెట్లు జారీ చేసి సెంటర్లు కేటాయించి పరీక్షలు నిర్వహిస్తుంది. మరి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తర్వాత 1:50 చొప్పున ఎంపిక చేసి, ఒక పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేసి మళ్ళీ మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. మరి మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత అందులో ప్రతిభ కనబరిచినటువంటి అభ్యర్థులను 1:3, ఒక పోస్టుకు 3 చొప్పున ఇంటర్వ్యూకు పిలుస్తుంది. మరి ఇంటర్వ్యూలో అభ్యర్థి యొక్క గుణగణాలు, నిజాయితీ, సమస్య పరిష్కార శక్తి, పాలనా సామర్థ్యం ఎట్లా ఉంది
లేదా పరిపాలన పైనకు ఎలాంటి అభిరుచి ఉంది, దేశ సర్వీసులకు ఈయన పనికొస్తాడా లేదా, ఇట్లాంటి అంశాలన్నింటినీ క్షుణ్ణంగా ఇంటర్వ్యూలో పరిశీలించి మెయిన్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా మెరిట్ మరియు రిజర్వేషన్ ప్రాతిపదికన అభ్యర్థులను వివిధ పోస్టులకు ఎంపిక చేసి ఆ జాబితాను భారత రాష్ట్రపతికి అందజేస్తుంది. మరి రాష్ట్రపతి ఆయా విభాగాలకు ఆ ఉద్యోగులను నియమిస్తారు. ఇక రెండవ అధికారం అడ్వైజరీ ఫంక్షన్స్. అడ్వైజరీ ఫంక్షన్స్ అన్నీ కూడా సలహా రూపకమైనవి. అంటే మెయిన్ విధి ఏమిటి అంటే కేంద్ర సర్వీసులు, ఆల్ ఇండియా సర్వీసులకు అవసరమైన ఉద్యోగులను భర్తీ చేయడం, పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం యూపీఎస్సీ యొక్క ప్రధాన బాధ్యతగా చెప్పవచ్చు. అంతేకాకుండా పబ్లిక్ సర్వీసులకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇతర అనేక అంశాల మీద కేంద్ర ప్రభుత్వానికి యూపీఎస్సీ తన సలహాలు, సూచనలు అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పబ్లిక్ సర్వీసులకు చెందినటువంటి ఉద్యోగుల యొక్క ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్, బదిలీలు, పదోన్నతులు ఏ విధంగా ఉండాలి, ఫస్ట్ దీనికంటే ముందు వాళ్ళ నియామక విధానం, రిక్రూట్మెంట్ మెథడ్స్ ఏ విధంగా ఉండాలి అనేటువంటిది నిర్ణయిస్తుంది. అంతేకాకుండా పబ్లిక్ సర్వీస్ ఉద్యోగులకు చెందినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను రూపొందిస్తుంది. అంటే వివిధ విధి విధానాలను నిర్ణయిస్తుంది. అంతేకాకుండా ఆయా ఉద్యోగులు తప్పు చేసినప్పుడు ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలా, వాళ్ళకు ఇంక్రిమెంట్లు ఏ విధంగా జారీ చేయాలా, లేదా డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నప్పుడు ఇంక్రిమెంట్స్ను ఏ విధంగా కోత విధించాలా, ఎట్లా నిలిపి ఉంచాలా, అంతేకాకుండా ఒకవేళ కంపల్సరీ రిటైర్మెంట్ అవసరమైతే ఎలాంటి విధానాలు అవలంబించాలా, మరి ఉద్యోగి తీవ్రమైన తప్పు చేసినప్పుడు సర్వీస్ నుండి ఏ విధంగా తొలగించాలా, దానికి ఎలాంటి విధానాన్ని అవలంబించాలా, ఒకవేళ సరి అయినటువంటి పనితీరును చేయనప్పుడు మరి ఆ ఉద్యోగి యొక్క ర్యాంకును ఏ విధంగా తగ్గించాలా, అంటే రిడక్షన్ టు లోయర్ సర్వీస్, ఆయన్ను అంతకంటే తక్కువ క్యాడర్కు పంపించడం జరుగుతుంది. అంటే ఆయన యొక్క ర్యాంకును తగ్గించడం జరుగుతుంది. దీన్నే డిమోషన్ అంటారు. ఇట్లాంటి అనేక విషయాల మీద సలహా ఇస్తుంది. అంతేకాకుండా డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ నుండి డిస్మిస్ చేయడము, టెంపరరీ అపాయింట్మెంట్స్, కొన్ని శాఖల్లో మరి తాత్కాలిక ప్రాతిపదిక పైన ఉద్యోగులను ఎట్లా తీసుకోవాలా, లేదా ఆల్రెడీ సర్వీసు పూర్తి చేసినటువంటి ఉద్యోగుల యొక్క సర్వీసు కాలాన్ని ఏ విధంగా పొడిగించాలా, ఎన్ని రోజులు పొడిగించాలా, ఇట్లా ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని విషయాలపైన కేంద్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు యూపీఎస్సీ అందజేస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫంక్షన్స్ 321 ఆర్టికల్ ప్రకారము మరి పార్లమెంటు కానీ, రాష్ట్ర శాసనసభ కానీ ఒక చట్టం ద్వారా యూపీఎస్సీకి అదనపు విధులను కూడా అప్పగించవచ్చు. అంతేకాకుండా ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ కానీ, ఒక కార్పొరేషన్ కానీ, ఒక బోర్డుకు సంబంధించినటువంటి ఉద్యోగుల విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అని కూడా యూపీఎస్సీకి అడగవచ్చు. అంతేకాకుండా రాష్ట్రపతి కోరినటువంటి ఉద్యోగ విషయాలకు సంబంధించి రాష్ట్రపతి కోరే ఏ సమాచారాన్నైనా, ఏ విషయంపైనైనా అవసరమైన సలహాలు, సూచనలు యూపీఎస్సీ అందజేస్తుంది. ఇక యాన్యువల్ రిపోర్ట్ 323 ఆర్టికల్ ప్రకారం ప్రతి ఏటా యూపీఎస్సీ తాను చేసినటువంటి కార్యకలాపాలన్నింటినీ పేర్కొంటూ తన పనితీరును గురించి తెలియజేస్తూ ఒక డీటెయిల్డ్ రిపోర్టును రాష్ట్రపతికి సమర్పిస్తుంది. మరి రాష్ట్రపతి దానికి ప్రభుత్వానికి పంపిస్తాడు. పంపించి యాక్షన్ టేకన్ రిపోర్టు అడుగుతాడు. మరి రికమెండేషన్స్ ఇవి చేసింది, దీనికి మీరేమంటారు, మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు అని చెప్పేసి అడుగుతాడు. మరి భారత ప్రభుత్వం ఒక యాక్షన్ టేకన్ రిపోర్టు కూడా సబ్మిట్ చేస్తుంది. ఈ యూపీఎస్సీ ఇచ్చినటువంటి యాన్యువల్ రిపోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యాక్షన్ టేకన్ రిపోర్ట్ను జత చేసి రాష్ట్రపతి దాన్ని పార్లమెంటు ముందు ఉంచుతాడు. 2 సభల ముందు, రాజ్యసభ, లోక్సభ.
ద ప్రెసిడెంట్ ప్లేసెస్ దిస్ రిపోర్ట్ బిఫోర్ ద పార్లమెంట్. పార్లమెంటు ముందు మరి దాన్ని చర్చకు పెడతారు. మరి ఒకవేళ ప్రభుత్వం యూపీఎస్సీ యొక్క సలహాల్ని పాటించవచ్చు, పాటించకపోవచ్చు. కానీ పాటించనప్పుడు ఎందుకు పాటించట్లేదో తప్పకుండా పార్లమెంటుకు జవాబు చెప్పవలసి ఉంటుంది. ఇక యూపీఎస్సీ యొక్క పాత్రను గురించి మనం చూసినట్టయితే ఇట్ ఈజ్ ఏ వాచ్ డాగ్ ఆఫ్ మెరిట్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు. అంటే ఒక మెరిట్ సిస్టమ్ను ఒక కాపలా కుక్కలాగా సంరక్షిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే మెరిట్ను ఎప్పటికీ కూడా రక్షించడానికి యూపీఎస్సీ తోడ్పడుతుంది. అంటే ఒక మెరిటోరియస్ అభ్యర్థులు సర్వీసులకు ఎంపిక కావడానికి ఇది ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. నిష్ణాతులైనటువంటి సమర్థులైనటువంటి అభ్యర్థుల్ని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది. కాబట్టి ఇది మెరిట్ సిస్టమ్ను కాపాడడానికి ఒక కాపలాగా, ఒక రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర సర్వీసులకు అవసరమైనటువంటి ఉద్యోగులందరినీ భర్తీ చేసేటువంటి ఒక ప్రధాన సంస్థగా ఇది తన విధులు నిర్వహిస్తుంది. అంతేకాకుండా ఇట్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగ హోదా కలిగినటువంటి సంస్థగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మరి ఇంతకుముందే మనం ప్రస్తావించాం, ఇది ఏమైనా రికమెండేషన్స్ చేస్తే, సలహాలు సూచనలు ఇస్తే కేంద్ర ప్రభుత్వము దానికి బైండ్ కావచ్చు, కట్టుబడి ఉండొచ్చు, లేదా రిజెక్ట్ కూడా చేయవచ్చు. కానీ ఇఫ్ యూనియన్ గవర్నమెంట్ రిజెక్ట్స్ ద రికమెండేషన్స్ ఆఫ్ యూపీఎస్సీ ఆన్సరేబుల్ టు పార్లమెంట్ ఫర్ డిపార్టింగ్ ఆఫ్ రికమెండేషన్స్. మనం ఇందాకే చెప్పుకున్నాం, ఒకవేళ తిరస్కరించే అధికారం భారత ప్రభుత్వానికి ఉంది, కానీ ఎందుకు తిరస్కరిస్తున్నారో సరి అయిన కారణాలను మరి వాళ్ళు పార్లమెంటుకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. ఇలా యూపీఎస్సీ ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది అని చెప్పవచ్చు. భారత పరిపాలనకు అవసరమైనటువంటి సమర్థులైన, నిష్ణాతులైన, నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగులను భారత పరిపాలనా వ్యవస్థకు అందిస్తూ ఉంది. మరి ఈ పబ్లిక్ సర్వీసుల పితామహుడిగా మనం కారన్ వాలిస్ను చెప్పుకోవచ్చు. వారన్ హేస్టింగ్స్ వీటిని సృష్టించినప్పటికీ కారన్ వాలిస్ వీటిని సమర్థవంతంగా తీర్చిదిద్ది వీటికి ఒక షేప్ను కల్పించి వీటిని ఒక బలోపేతమైనటువంటి వ్యవస్థలుగా తీర్చిదిద్దడం వలన కారన్ వాలిస్ను మనం ప్రభుత్వ సర్వీసుల పితామహుడుగా అభివర్ణించవచ్చు. థ్యాంక్ యూ.